హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్ట్రీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. హృదయదాత్రి పార్ట్ 135తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్స్ చేయడం, హైప్ ఇవ్వడం మర్చిపోకండి యార్. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. సముద్రం ఒడ్డున సైలెంట్గా కూర్చున్న దేవుని చూసి, దేవ్, నాతో ఏమైనా చెప్పాలా అని అడుగుతుంది భువి. ఎల్లుండి కేసు హియరింగ్ వస్తుంది. ఇది ఫైనల్ జడ్జిమెంట్ అయ్యేలా చూస్తామన్నారు. ఆ మోహన్కి శిక్ష పడుతుంది. అదే టైంకి అతని నోటితోటే మా నాన్న తప్పేమీ చేయలేదని చెప్పించాలి. రేపంతా నేను ఆ పనిలోనే ఉంటాను. నేను వేసిన ప్లాన్ ఫలిస్తుందా లేదా అన్న చిన్న టెన్షన్గా ఉంది దాత్రి. ఆ టెన్షన్ తగ్గాలంటే మనసు ఇంకో దాని మీదకి మళ్ళాలి. అందుకే ఇలా వచ్చాను అని భువి భుజం మీద గడ్డం ఆనించి చెబుతాడు. మీరు ప్లాన్ వేస్తే అది ఫలించకుండా ఉంటుందా దేవ్? ఎంతో ఆలోచించి కానీ మీరు ప్లాన్ చేయరు కదా. అన్నీ మనకు అనుకూలంగా జరుగుతాయి అనుకోవడం కూడా కరెక్ట్ కాదు దాత్రి. అసలు ఎందుకు దేవ్? మమత గారు కోర్టుకొచ్చి అప్పుడు జరిగింది చెప్తే సరిపోతుంది కదా. నాకు ఆవిడ చెప్పే కన్నా వాడి నోటితో చెబితేనే తృప్తి దాత్రి. నా ప్లానింగ్లోనే నేనున్నాను. ఎలా చేస్తే మోహన్తో నిజం చెప్పించాలో అలాగే ఆలోచించాను. ఇప్పటి వరకు అలాగే చేసుకువచ్చాను. వాడు వాడి నోటితో నిజం చెప్పాలి. కొట్టి హింసించి వాడి చేత నిజం చెప్పించి అది వీడియోగా బయటికి తేవడం నాకు ఇష్టం లేదు. అలాగే చేయాలి అనుకుంటే ఎప్పుడో చేసేసేవాడిని. వాడు పూర్తి స్పృహలో, పూర్తి ఆరోగ్యంతో ఉండి మా నాన్న ఏ తప్పు చేయలేదు అని చెప్పాలి. నేను దెబ్బ వాడి ఒంటి మీద వేయకుండా మా నాన్న గొప్పవాడని వాడి నోటి నుంచి రావాలి అని దేవ్ అంటుంటే, అసలు నీ ప్లాన్ ఏంటి దేవ్ అని అడుగుతుంది భువి. ఇప్పుడేం చెప్పను. రేపది ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటున్నాను. అది చేయాలి అంటే నేను ఆ మోహన్తో మాట్లాడాలి. వాడిని ట్రాప్లో పడేయాలి. అసలు వాడితో మాట్లాడడమే ఇష్టం లేదు, కానీ తప్పడం లేదు నాన్న కోసం అని అంటాడు దేవ్. నువ్వు చేస్తుంది ఒక మంచి పని కోసం, మామయ్య గురించి ప్రపంచానికి తెలియజేయడం కోసం. దానికోసం ఒక 5 నిమిషాలు ఆ ఎదవతో మాట్లాడితే తప్పేమీ లేదులే. అయినా నువ్వు మాట్లాడతావా? అయితే బ్లాక్మెయిల్ చేస్తావు, లేదా ఆప్షన్స్ ఇస్తావు. దానికే అంత ఇరిటేటింగ్ ఎందుకు అని అంటుంది భువి. తెలియదు దాత్రి. వాళ్ళిద్దరిని చూడాలన్న అసహ్యం అనిపిస్తుంది నాకు. అతనితో మాట్లాడాలంటేనే నీకు ఎంత ఇరిటేటింగ్గా ఉందంటే నీ గుండెల్లో ఎంత అసహనంగా ఉందో అర్థమవుతుంది. మోహన్ గురించి ఆలోచిస్తున్న దేవుతో ఎక్కువ ఏమీ ఆలోచించుకు దేవ్. అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది. ఇప్పుడు టైం నీది. కాసేపు అవన్నీ మర్చిపో. అది మర్చిపోవడానికి కదా ఇక్కడ దాకా వచ్చావు అని దేవు పెదాలు అందుకొని దేవులో ఉన్న చిరాకు పోగొట్టడానికి ప్రయత్నం మొదలు పెడుతుంది భువి. ఆ క్షణం భువి సాంగత్యమే దేవులో రేగుతున్న అసహనానికి మందు. ఇద్దరూ ఆ చల్లగాలిలో అదరు చుమ్మనంతో మరో ప్రపంచంలోకి వెళ్ళిపోయారు. ఊపిరి భారమవుతున్న వేళ భువిని వదిలి తనని గట్టిగా హత్తుకొని కాసేపు అలాగే సైలెంట్గా ఉండిపోతాడు. ఇంకా వెళ్దామా దేవ్? చాలా టైం అయింది కదా అని చిన్నగా అడుగుతుంది. పద అని భువిని తన ఒడిలో నుంచి లేపి తను లేచి బయటికి అడుగులు వేస్తారు. నువ్వు అనుకున్నది జరుగుతుంది. పైనుంచి మావయ్య గారి ఆశీస్సులు ఉన్నాయి. నీ సంకల్పం గొప్పది కాబట్టి అవుతుంది అని అంటుంది భువి. అది అవుతుందని నమ్మకం నాకు ఉంది, కానీ దానికోసం వాడితో మాట్లాడాలంటేనే చిరాగ్గా ఉంది. సర్లే ఇంకొదిలే, పద అని బైక్ దగ్గరికి రాగానే ఇద్దరు అక్కడి నుంచి స్టార్ట్ అవుతారు. ఈ అట్మాస్ఫియర్ చాలా బాగుంది దేవ్. మనం ఇంకెప్పుడు వచ్చినా ఇక్కడికే వద్దాం. చాలా పీస్ఫుల్గా ఉంది. నెక్స్ట్ పౌర్ణమికి మనం ఇక్కడికే వస్తున్నాం అని అంటుంది భువి. మనం చాలా లాంగ్ వచ్చాం మేడం. అది మీకు గుర్తు లేనట్టుంది. అయినా పర్లేదు, ఇక్కడికే వద్దాం. సర్లే, నీ కోరికెందుకు కాదనాలి, అలాగే వద్దాంలే. ఇద్దరు అలా కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి చేరేసరికి 3 అయిపోతుంది. రూమ్కి వచ్చాక డ్రెస్ చేంజ్ చేసుకొని టైం చూసి ఇంకిప్పుడు నేను పడుకొని ఉపయోగం ఏముంది, మళ్ళీ 5కే లేవాలి. చాలీ చాలని నిద్ర నాకొద్దు కానీ ఏదో ఒక సినిమా పెట్టుకొని చూస్తూ కూర్చుంటా.
రేపు పగలంతా జీన్ వేస్తా. ఎలాగో ఆఫీస్కి లీవ్ ఇచ్చావు కదా. నోరు మూసుకొని పడుకో. 5కి లేచి ఏం పాటు పడతావు? 7ంటికి లేచి రెడీ అయి వెళ్ళొచ్చు మీరు. అక్కడ 5 కంటే 5కేం స్టార్ట్ చేయరు అని బెడ్ మీదకి తోస్తాడు భువిని. అమ్మా, నా నడుం పోయింది అంటుంది నడుం పట్టుకొని. ఏది చూడను అని దేవ్ అనగానే, వద్దులే, ఇప్పుడు నువ్వు చూడడం మొదలు పెడితే మనకు నిద్ర ఉండదు కానీ సైలెంట్గా బొజ్జుంటాను నేను అని కళ్ళు మూసుకొని పడుకుంటుంది భువి. భువి ఎదపై తలవాల్చి, ఈ మధ్య వేషాలు ఎక్కువ అయిపోతున్నాయి నీకు అని ఎద మీద ఒక బయట ఇచ్చేసి కళ్ళు మూసుకుంటాడు దేవ్. 5 గంటలకే వ్రతం అనుకున్నారు కానీ స్టార్ట్ అయ్యేసరికి 6 అయిపోతుంది. వంశీ నందు కూడా ఉదయాన్నే రెడీ అయిపోయి అక్కడికి వచ్చేస్తారు. సరయు ధీరజ్ ఇద్దరు పీటల మీద కూర్చొని భక్తి శ్రద్ధలతో వ్రతం చేస్తూ ఉంటారు. నిన్న రాలేదు దేవన్నయ్య వాళ్ళు, ఇవాళైనా వస్తారా అని వంశీతో అంటుంది నందు. నాకేం తెలుస్తుంది, నాకేమైనా దివ్య దృష్టి ఉందా, వస్తారో రారో చెప్పడానికి అని వంశీ నవ్వుతూ అంటాడు. గెస్ కరో బాబు, అదేదో నువ్వే కరో, నాకెందుకు. ఇప్పుడు నేను మీ ముందు ఉన్నానంటే అన్నయ్య వల్లే బాబు. ఆ మాత్రం గెస్ చేయడంలో తప్పేముంది? దానికి దీనికి అసలు ఏమైనా సంబంధం ఉందా? మాట్లాడకుండా కూర్చో, పూజ అవుతుంది కదా అక్కడ. నీతో అవ్వదులే కానీ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి దేవన్నయ్య వాళ్ళు ఏమైనా ఫోన్ చేశారా అని అడుగుతుంది. నిన్న సాయంత్రం చేశారు. నిన్న పడుకొని మెలకు రాలేదంట, అందుకే రాలేదు. ఇవాళ వస్తామన్నారు అని మమత గారు చెబుతారు. మళ్ళీ వంశీ దగ్గరికి వచ్చి కూర్చుంటుంది నందు. మమత గారు చెప్పినట్టు చెప్పకుండా, నేను గెస్ చేశాను వంశీ బాబు, వస్తారు వాళ్ళు అని అంటుంది. నువ్వు అత్తయ్యని అడగడం, అత్తయ్య చెప్పడం అన్నీ నాకు అర్థమైందిలే. సైలెంట్గా ఉండు. ఆ సైలెంట్గా ఉండడం మన వల్ల కాదు కానీ తమరు శ్రద్ధగా వినండి. నేను పోతున్నా అని తన తమ్ముడు చెల్లెలు దగ్గరికి వెళ్ళిపోతుంది. కాసేపు నోరు మూతపడదు కదా రాక్షసికి అనుకుంటూ, నాలాంటి సైలెంట్ వాడికి తానే కరెక్ట్లే, లేకపోతే బోర్ కొట్టేస్తుంది అనుకొని నవ్వుకుంటాడు వంశీ. అది చూసిన నందు ఏంటి అని కళ్ళెగరేస్తుంది. వంశీ ముద్దు కావాలి అన్నట్లుగా సైగ చేస్తాడు. అంతే, చెంపలు వేసుకొని పూజ బాబు అంటూ ఎవరైనా చూశారేమో అని చూసి వాళ్ళ పిన్ని తననే చూస్తూ ఉండడం చూసి టక్కున దేవుడి వైపు తల తిప్పుతుంది నందు. అది చూసిన వంశీ ఇక నోరు తెరవదు అనుకొని నవ్వుకుంటాడు. భువి వాళ్ళు 7ంటికల్లా రెడీ అయిపోయి దేవ్ కోసం టిఫిన్ కూడా ప్రిపేర్ చేసి మేం బయలుదేరుతున్నాం మరి అని అంటుంది. వెళ్ళండి అంటాడు దేవ్. టిఫిన్ తినేసి వెళ్ళండి మీరు, స్కిప్ చేస్తే మాత్రం ఊరుకోను దేవ్ అని చెప్పి నువ్వనుకున్న పనులన్నీ జరుగుతాయి అంటూ దేవ్ బొగ్గు మీద ముద్దు పెట్టి బాయ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. భువి వాళ్ళు వెళ్ళగానే కిషోర్కి కాల్ చేస్తాడు దేవ్. కిషోర్ ఫోన్ లిఫ్ట్ చేయగానే, ఇవాళ ఇంటర్వ్యూస్ ఉన్నాయి కదా, ఆ ఉమేష్ గాడు వస్తాడు. అతన్ని ఫాలో అవుతున్న వాడి వెనక పెట్టిన మనిషిని ప్రతి క్షణం వాడిని వాచ్ చేస్తూనే ఉండమను అని దేవ్ చెప్పగానే, ఇంతకీ వాడి కోసం ఏం పోస్ట్ రెడీ చేశావు? నువ్వు కూడా ఉంటావుగా, డైరెక్ట్గా అక్కడే తెలుస్తుందిలే నీకు కూడా అని దేవ్ అంటాడు. ఓకే ఓకే, మొత్తానికి వాడితో చాకిరీ చేయించబోతున్నావన్నమాట. వాడి కొవ్వంతా కరిగించాలి కదా. మరి భువికెప్పుడు చెప్తున్నావు? వాడు ఆఫీస్లో కూడా ఎంటర్ అవుతాడు కదా. చెప్తాను, రేపా మోహన్ గాడి కేసు హియరింగ్ ఉంది కదా, ఆ చిరాకు అయిపోగానే కొద్దిగా ఫ్రీ అవుతాను కదా, అప్పుడు చెప్తాను. తొందరగా చెప్పేసాయి, తన జాగ్రత్తలో తను కూడా ఉంటుంది కదా. జాగ్రత్తలో ఉండదు, వాడిని ఎప్పుడెప్పుడు కుమ్ముదామా అని చూస్తుంది. హహా, భువితోటే కుమ్మించాలి వాడిని. అదెలాగో చేద్దాంలే, త్వరగా వచ్చేసాయి, నేను కూడా స్టార్ట్ అవుతున్నాను. ఈ పని అయ్యాక నాకు ఇంకో పని ఉంది తెలుసు కదా నీకు అని అంటాడు దేవ్. ఓకే ఓకే, ఒక అరగంటలో స్టార్ట్ అయిపోతాను అని ఫోన్ కట్ చేస్తాడు కిషోర్. భువి వాళ్ళు ధీరజ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి 8 అయిపోతుంది. అప్పటికే 4 కథలు కూడా అయిపోవడంతో
అయ్యో, లేటుగానే వచ్చాంగా అని అంటారు జానుగారు. పర్వాలేదులే అమ్మా, వచ్చారు అది చాలు అంటారు మమత గారు. అన్నయ్య రాలేదా అని అడుగుతుంది నందు. ఇవాళ మీ అన్నయ్యకి చాలా బిజీ షెడ్యూల్ ఉంది, అందుకే రావడం అవ్వలేదు అని అంటుంది భువి. నేను అన్నయ్య వస్తాడని చాలా ఎదురు చూస్తున్నాను, హ్యాండ్ ఇచ్చేశారుగా అని నందు అలకగా అంటుంది. మీ ఆయన పక్కనుండగా ఇప్పుడు అన్నయ్యలతో నీకేం పని అని భువి టీజింగ్గా అంటుంది. తను పక్కనే ఉన్న అన్నయ్యలు ప్లేస్ అన్నయ్యలదే కదా, అసలు మొన్న సరిగా మాట్లాడినట్టే లేదు, అందుకే వస్తే తనతో కాసేపు ఫ్రీగా మాట్లాడాలి అనుకున్నాను అని అంటుంది నందు. ఆ ఇంటికి వచ్చేయండి, మీ అన్నయ్యతో ఫ్రీగా మాట్లాడుకుందువు. తప్పకుండా వస్తాను వదినా, ఇక నుంచి అది కూడా నాకు పుట్టిల్లే కదా అని నవ్వుతూ అంటుంది. కోర్స్ అంటుంది భువి. లాస్ట్ కథైనా కామ్గా వినవే, నువ్వు వినకపోతే వినకపోయావు, తననైనా విననివ్వు, నోరస్సలు ముయ్యవు అని చిరుకోపంగా మమతా గారు అనగానే సైలెంట్ అయిపోతుంది నందు. దేవ్ రెడీ అయిపోయి కిందకి వస్తుండగా సిఐ ఫోన్ చేస్తాడు. దేవ్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి సిఐ గారు అంటాడు. మీరు ఏ టైంకి ఫ్రీ అవుతారో చెప్తే ఆ టైంకి మనం ప్లాన్ ఇంప్లిమెంట్ చేద్దాం అని అంటాడు సిఐ. మధ్యాహ్నం నుంచి నేను ఫ్రీగానే ఉంటాను, ఆ ఎస్ఐ మన మాట వింటాడా అని అడుగుతాడు దేవ్. వాడికి వట్టి డబ్బు పిచ్చి సార్, డబ్బు చూస్తే ఏదైనా చేస్తాడు, మీరు దాని గురించి పెద్ద ఆలోచించవసరం లేదు. ఓకే, అయితే ఈలోపు మీరు మన ప్లాన్లో భాగంగా ఆ ఎస్ఐతో మాట్లాడేయండి, తర్వాత నేను అతనితో మాట్లాడతాను అని అంటాడు దేవ్. మోహన్ కూడా చచ్చినట్టు ఒప్పుకుంటాడు సార్, ఎందుకంటే ఇప్పుడు అన్ని వైపులా లాక్ అయిపోయి ఉన్నాడు. బయటకు వచ్చి మీ మీద పగ తీర్చుకోవాలి అన్న కోరిక కూడా ఎక్కువే ఉంది, కాబట్టి ఇప్పుడు మీ మాట కంపల్సరీ వినే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ప్రస్తుతం బయటపడడానికి ఆలోచిస్తాడు తప్ప వేరే ఏది ఆలోచించడు. ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీ వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి చాలా కోపం పగ పెంచుకునే ఉన్నాడు అని సిఐ అనగానే, చూద్దాం, అది అవ్వకపోతే ప్లాన్ బి రెడీగా ఉంది కదా, ఏదో ఒక విధంగా రేపైతే నిజం బయటికి రావాల్సిందే అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు దేవ్. దేవ్ ఆఫీస్లో 10 గంటలకల్లా ఇంటర్వ్యూస్ స్టార్ట్ అయిపోతాయి. ఉమేష్ 10:30కి తీరిగ్గా ఆఫీస్ దగ్గరికి చేరుకుంటాడు. ఉమేష్ ఆఫీస్ లోపలికి ఎంటర్ అయి ఆఫీస్ మొత్తం చూసి ఇంకటెడ్రా బాబు అనుకోకుండా ఉండలేకపోతాడు. వచ్చిన దగ్గర నుంచి భువి ఎక్కడ కనిపిస్తుందా అని దొంగ చూపులు చూస్తూనే ఉన్నాడు. లాస్ట్ వరకు ఉమేష్ని పిలవరు, లాస్ట్లో పిలుస్తారు ఉమేష్ని. అడిగిన ప్రశ్నలకి తలా తోక లేని సమాధానాలు చెప్తాడు ఉమేష్. వాడిని చూస్తేనే కోపం తన్నుకు వస్తున్నా కంట్రోల్ చేసుకుంటూ బయట వెయిట్ చేయమని చెప్పి పంపించేస్తాడు. ఏ లెక్కలో వాడి ఇంటర్వ్యూకి వచ్చాడ్రా అసలు, నాకొస్తున్న కోపానికి వాడిని ఎక్కడే గొయ్యి తీసి పాతి పెట్టాలనిపిస్తుంది. నన్ను దెబ్బ కొట్టాలి అనుకున్నవాడు ఇలాంటి వాడిని ఇంటర్వ్యూకి ఎలా పంపించాడు, అసలు ఎలా సెలెక్ట్ అవుతాడు అనుకున్నాడు. వీడి మామ చెప్తాను మామ అల్లుళ్ళ సంగతి అనుకొని అందరిలో ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన అతన్ని తన పిఏగా సెలెక్ట్ చేసుకుంటాడు దేవ్. మిగిలిన వాళ్ళందరినీ వెళ్ళిపోమని చెప్పగానే వాళ్ళందరూ నీరసంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఉమేష్ మాత్రం వెళ్లకుండా, సార్ నేను ఒకసారి మీ బాస్తో మాట్లాడాలి అని అంటాడు కిషోర్తో. ఇంకేం మాట్లాడతారు, సెలక్షన్ అయిపోయింది, వెళ్ళిపోవచ్చు మీరు అని కిషోర్ అనగానే, ప్లీజ్ సార్ ఒక్కసారి మాట్లాడతాను సార్ అని రిక్వెస్టింగ్గా అడుగుతాడు. అదంతా ముందే ఊహించారు కాబట్టి కాసేపు బతిమలాడించుకొని లోపలికి తీసుకువెళ్తాడు కిషోర్. కథ కొనసాగుతుంది. మరి ఇప్పుడు ఉమేష్కి ఎలాంటి ఉద్యోగం ఇవ్వబోతున్నాడు, ఏ పోస్ట్లో పెట్టబోతున్నాడు, ఎలా ఉమేష్ని ఆట ఆడిస్తారో తెలుసుకోవాలంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిసనింగ్.